क्या नाम है? मुरन राम की नाम मन अंदर निजामुद्दीन करीमुल्ला सैयद తెలుసులేనా ఇంటికి వినే పోతాం మేము ఇంటికి మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. మరి ఇవాళ కడప నగరానికి సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 14 చెక్కులు 27,65,00,000 రూపాయలు సంబంధించిన చెక్కులను మరి ఈరోజు లబ్ధిదారులకు అందించడం జరిగింది. నిజంగా ఈ రాష్ట్రంలో మీ అందరి ఆశీస్సులతో ఏర్పాటైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని మెరుగులు దిద్ది 1000 రూపాయలు దాటితే ఈరోజు ఆరోగ్యశ్రీలో మెరుగైన వైద్యం అందిస్తూ మరి ఏదైతే ఆరోగ్యశ్రీని గత ప్రభుత్వాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిన పరిస్థితి నుంచి మరి గతంలో ఆరోగ్యశ్రీలో కేవలం 1035 వ్యాధులకు సంబంధించి ఆరోగ్యశ్రీ ఉన్న పరిస్థితి నుంచి మరి ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని బలోపేతం చేస్తూ ఈరోజు సుమారుగా 3,250 వ్యాధులను ఈరోజు ఆరోగ్యశ్రీ కింద చేర్చడం జరిగింది. మరి 1000 రూపాయలు దాటితే ఈరోజు ఆరోగ్యశ్రీలో మెరుగైన వైద్యం అందించడం జరుగుతుంది. మరి అదే కాకుండా దేశంలోనే మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆరోగ్యశ్రీలో వైద్యం చేసుకున్న తర్వాత ఏదైనా సర్జరీ చేసుకున్న తర్వాత ఆపరేషన్ చేసుకున్న తర్వాత మరి ఆ డాక్టర్ ఏదైతే రెస్ట్ పీరియడ్ చెప్తాడో మరి ఆ రెస్ట్ పీరియడ్కు రోజుకు 225 రూపాయలు చొప్పున మరి అదేవిధంగా నెలకు 5,000 చొప్పున మరి వాళ్లకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా చేయడం జరుగుతుంది. మరి వాళ్ళు ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకొని మరి ఇంటికి చేరిన వెంటనే మరి వాళ్ళ అకౌంట్లో మరి వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం కింద వాళ్లకు ఆర్థికంగా మరి వాళ్లకు సాయం చేస్తున్న ప్రభుత్వం బహుశా భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ ఇన్ని వ్యాధులకు సంబంధించి ఈరోజు ఆరోగ్యశ్రీలో పొందుపరిచినా కూడా మరి ఈరోజు ఆరోగ్యశ్రీలో లేని ఏదైతే డిసీజెస్ ఉంటాయో వ్యాధులు ఉంటాయో మరి దానికి సంబంధించి మరి ఈరోజు అనేక మందికి ఈరోజు ఒక మనసున్న ముఖ్యమంత్రిగా ఈరోజు సీఎం సహాయ నిధి కింద మరి ఈరోజు వాళ్ళకందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి వాళ్ళకందరికీ కూడా ఈరోజు ఆర్థికంగా సాయం చేస్తున్న గొప్ప మనసున్న నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఎందుకంటే ఇవాళ నేను గర్వంగా చెప్పగలను, నా యొక్క కడప నియోజకవర్గంలోనే మరి ఈరోజు కోవిడ్ కష్టకాలంలో కూడా మరి ఈ 4.5 సంవత్సరాల కాలంలో సుమారుగా
6 కోట్ల పైచిలకు ఈరోజు నా కడప నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులకు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి వాళ్ళకు ఆర్థిక సాయం అందించడం జరిగింది. నిజంగా నాకు ఒక గర్వకారణం కూడా. మరి ఈరోజు 14 మందికి ఈరోజు 27,65,000 రూపాయలకు సంబంధించిన చెక్కులను మరి ఈరోజు వాళ్ళకందరికీ కూడా అందించడం జరుగుతుంది. మరి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఏ ప్రభుత్వంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతిగా ఉంటూ పేదలను అన్ని విధాలుగా ఆదుకుంటూ మరి ఈరోజు సంక్షేమ పథకాల రూపంలో అయితేమి, ఈరోజు వాళ్ళకు ఆరోగ్యపరమైన సమస్యలు ఏ సమస్య వచ్చినా మరి మెరుగైన ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించడం కానీ, మరి వాళ్లకు ఆరోగ్యశ్రీలో వైద్యం చేసిన తర్వాత మరి వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కింద మరి వాళ్ళు పని చేయలేని పరిస్థితుల్లో మరి వాళ్ళ కుటుంబాలు గడవాలంటే చాలా కష్టం అని చెప్పి భావించి దేశంలోనే మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టి మరి ఆ రెస్ట్ పీరియడ్కు కూడా మరి వాళ్లకు ఆర్థిక సాయం చేస్తూ మరి ఈరోజు అదే కాకుండా మరి ఏదైతే ఆరోగ్యశ్రీలో లేని జబ్బులకు కూడా మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి ఇంతమందికి మరి ఆర్థిక సాయం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఎంచుకోవడం నేను గర్వంగా కూడా చెప్పగలను. అంటే నేనే చూశాను, ఎంతోమందికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే 27 లక్షల రూపాయలు అవుతుంది, 25 నుంచి 27 లక్షలు అవుతుంది. అలాంటిది ఈరోజు నా కడప నియోజకవర్గంలోనే సుమారుగా 4 నుంచి 5 మందికి నేను వాళ్లకు ఈ డబ్బులు పూర్తిగా వాళ్లకు ఆర్థిక సాయం ఇచ్చడం జరిగింది. కిడ్నీ